నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. త్వరలో విద్యార్థినులకు ఈవీ స్కూటీలు. చెరువులకు కొత్త రూపం. పాలమూరు ప్రాజెక్టులపై రచ్చ. బీఆర్ఎస్ తో పొత్తు లేదన్న బీజేపీ. హెచ్సీఏపై బండి ఆరోపణలు. కన్న తండ్రే కాలయముడు. పశ్చిమాసియాలో పీక్స్ కు చేరిన యుద్ధం. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. అమరావతి పరేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గ్రాండ్ గా ఏపీ సర్కార్ నిర్వహించింది. 5 ఉత్తమ ఎంటర్‌ప్రెన్యూర్స్ ను సీఎం చంద్రబాబు సన్మానం చేసి అభినందించారు. మహిళాభివృద్ధికి తమ సర్కార్ కృషి చేస్తోందని, స్వయం బ్రాండ్ ను గ్లోబల్ బ్రాండ్ గా మార్చుతానన్నారు సీఎం చంద్రబాబు. డ్వాక్రా, మెప్మా వల్ల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎగుతున్నారని చెప్పారు. ఈ ఏడాది మరో 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. మహిళల కలలు సాకారమయ్యే దిశగా అడుగులు వేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు హోంమంత్రి అనిత. సమాజ ప్రగతిలో భాగస్వాములైన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మవిశ్వాసంతో మహిళలు ముందడుగు వేసి నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. మహిళా సాధికారత సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న ఆయన మహిళల రక్షణ, భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల పెంపుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. కూటమి ప్రభుత్వంలో మహిళలు శక్తికి ప్రతిరూపంగా ఎదుగుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మహిళలు కేవలం ఇంటికి పరిమితం కాకుండా దేశ అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మంత్రి నిమ్మల పాల్గొన్నారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు మంత్రి నిమ్మల. పేద కుటుంబాలను ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఎంతగానో ఆదుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి బోసు రోడ్లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేశారు. తెనాలి నియోజకవర్గంలోని 41 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని అందజేశారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాభవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం విద్యార్థినులకు ఈవీ స్కూటీలు ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. పోలీసు సహా అవకాశం ఉన్న ప్రతి విభాగంలో మహిళా అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు. మహిళల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళనకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ నెల 13న మూసీపై ప్రెజెంటేషన్ ఇస్తామని చెప్పారు. గాంధీ విగ్రహంపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చుతున్నట్టు సీఎం చెప్పారు. రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమల్ని ఓఆర్ఆర్ బయటకు పంపిస్తామన్నారు. హైదరాబాద్ లో 100% ఈవీ బస్సుల్ని తెస్తున్నామన్నారు. హైదరాబాద్ లోని చెరువులకు హైడ్రా జీవం పోస్తోంది. కబ్జా కోరల్లోంచి విడిపించి సుందరంగా మార్చుతోంది. తాజాగా మరో 2 చెరువులకు మహర్దశను కల్పించింది. హైడ్రా పాత బస్తీలోని బమ్రూఖన్ ఉద్దుదౌలా చెరువుతో పాటు కూకట్పల్లిలోని నల్ల చెరువును అద్భుతంగా మార్చారు. బమ్రూఖన్ ఉద్దుదౌలా లేక్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం నల్ల చెరువును ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేసే ప్రక్రియలో భాగంగా 0 వడ్డీతో ఇప్పటి వరకు 23,000 కోట్ల రూపాయలను అందించామన్నారు. రానున్న కాలంలో దాదాపు 25,000 కోట్ల రూపాయలని అందించనున్నట్టు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇళ్ల పట్టాలు మహిళల పేరిటే ఇస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. మహిళను కోటీశ్వర్లు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాలోని లీలా గార్డెన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క. తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల భూసేకరణ కోసం జూన్ 2 లోపు నిధులు కేటాయిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూసేకరణకు 5,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల పురోగతిపై జలసౌధలో అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల్ని గత ప్రభుత్వం 10 ఏళ్లు పట్టించుకోలేకపోయిందన్నారు మంత్రి ఉత్తమ్. పాలమూరు ప్రాజెక్టుపై గత సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు మంత్రి వాకటి శ్రీహరి. 95% పనులు పూర్తి చేశామని చెప్పుకున్న బీఆర్ఎస్ కు ఇటీవల ఎన్నికల్లో ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారన్నారు. జూరాల డ్యాం సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జ్ పై వాహన రాకపోకల్ని నిలిపివేస్తామన్నారు మంత్రి వాకటి శ్రీహరి. తెలంగాణ సర్కార్పై ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుపై టీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని డీకే అరుణ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లవుతున్న సీఎం హామీకి అనుగుణంగా పనులు జరగడం లేదని ఆరోపించారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లినట్టు డీకే అరుణ చెప్పారు. జూరాల ప్రాజెక్టు పాలమూరు జిల్లాకు గుండెకాయ లాంటిదని, అయితే ప్రస్తుతం ఆ డ్యాం సేఫ్టీ ప్రమాదంలో ఉందని విమర్శించారు.
అసెంబ్లీ ప్రాంగణంలో రెనోవేట్ చేసిన శాసనమండలి భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. శాసనసభ మండలి ఒకే చోట ఉండేలా సర్కార్ చర్యలు చేపట్టింది. అసెంబ్లీకి ఆనుకుని ఉన్న పాత భవనాన్ని రెనోవేట్ చేసి మండలిగా మార్చారు. శాసన మండలిలోని తన ఛాంబర్లో సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసాలు ఉంటూ పవిత్రంగా అల్లాను ఆరాధిస్తారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్ బర్కత్పురాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీతో కలిసి మంత్రి వివేక్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అంటూ వస్తున్న వార్తల్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొట్టిపారేశారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. చమురు నిల్వలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. యుద్ధంతో మన దగ్గర ఉన్న చమురు నిల్వలపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు రామచంద్రరావు సమక్షంలో బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ కు ఫ్యూచర్ లేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆనాడు తెలంగాణ కోసం టీఆర్ఎస్ లో ఉన్నామని ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ లో ఉండాలని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంటూ కావాలని ప్రచారం చేస్తున్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికల్ని ఆపడానికి ఇలా మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. రాష్ట్రంలో ప్రతిభతో క్రీడల్లో రాణించే పరిస్థితి లేకపోవడం బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిదర్శనమన్నారు. హెచ్సీఏలో సెలెక్ట్ కావాలంటే పైరవీలు డబ్బులు తీసుకుని సెలెక్ట్ చేసే సంస్కృతిని కొందరు తీసుకొచ్చారని, క్రీడాకారుల ప్రతిభను దెబ్బతీసే దుర్మార్గానికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు బండి సంజయ్. వీటన్నిటికీ దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం రాబోయే దశాబ్ద కాలానికి గాను ఖేలో ఇండియా మిషన్ను ఏర్పాటు చేస్తోందని బండి సంజయ్ అన్నారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి 50వ పెళ్లి రోజును పురస్కరించుకుని కీసరలో అభిమానులు ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో యువతలో ఉన్న ప్రతిభను గుర్తిస్తూ భారీ బహుమతులు అందించనున్నారు నిర్వాహకులు. కేటీఆర్ ను కలిసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు పథకాన్ని చెత్త పథకమని అవహేళన చేసి మాట్లాడుతూ రైతుల్ని అవమానపరిచారని సీఎం రేవంత్ రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలంలోని అకోలి గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన ఆయన అసెంబ్లీ సమావేశాల్లో రైతులకు రైతు బంధు విడుదల చేయాలన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పిఎస్ లో మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణన్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి సంతకం చేశారు. 3 నెలల పాటు ప్రతి ఆదివారం రామకృష్ణాపూర్ పిఎస్ లో సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. కండిషన్ బెయిల్లో భాగంగా పిఎస్ లో సంతకం చేశారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన ఘటనలో జైలుకెళ్లిన బాలకృష్ణన్ కండిషన్ బెయిల్ పై బయటకొచ్చారు. హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ పై టీఎస్ మాజీ చైర్మన్ జగన్ మోహన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొండారెడ్డిపల్లి వ్యక్తులకు ఒక న్యాయం, కుకట్పల్లి వ్యక్తులకు మరొక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. కుకట్పల్లిలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇళ్లను కూల్చేశారని, అదే దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లో ఉన్న రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. కుకట్పల్లిలోని నల్ల చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ 70% పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు జగన్ మోహన్ రావు. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తుక్కుగూడలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. జీవీపీ నిర్మూలనపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ మోహన్ మీరాపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కనీస ఏర్పాట్లు చేయాలని మండిపడ్డారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేయరా అంటూ మండిపడ్డారు. మెదక్ జిల్లా కౌడుపల్లి మండలం తునికి ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్మించిన రైతుల వసతి గృహం, ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ప్రారంభించారు. సేంద్రీయ వ్యవసాయం వల్లే ఆరోగ్య భారత్ అవతరిస్తుందని బండి సంజయ్ అన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో గందరగోళం నెలకొంది. నాయకుల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. కన్వీనర్ భోజిరెడ్డి ఎన్నిక చెల్లదంటూ రాష్ట్ర కొత్త జనరల్ సెక్రటరీగా దయానంద్ను ఎన్నుకున్నారు. జనరల్ బాడీ లేకుండానే రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకోవడంతో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. స్టేట్ జనరల్ సెక్రటరీ ఎంపికపై స్పందించిన పార్టీ సెంట్రల్ జనరల్ సెక్రటరీ దేవారాజన్ కన్వీనర్ గా జోజిరెడ్డి కొనసాగుతారంటూ లేఖ విడుదల చేశారు. సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో విఎన్ ఆదిత్య ప్యానెల్ విజయం సాధించింది. 18 స్థానాలకు ఎన్నికలు జరగా 16 స్థానాల్లో విఎన్ ఆదిత్య ప్యానెల్లోని సభ్యులే గెలుపొందారు. మొత్తం 3 ప్యానెల్స్ ఎన్నికలు పోటీ చేశాయి. విఎన్ ఆదిత్య ప్యానెల్, వీరశంకర్ ప్యానెల్, మద్దినేని రమేష్ ప్యానెల్ పోటీ పడ్డాయి. ఈ పోటీలో విఎన్ ఆదిత్య ప్యానెల్ సభ్యులు విజయం సాధించారు.
హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మెగా రైతు మేళా ప్రారంభమైంది. పీజేటీఏయు కోరమండల్ ఇంటర్నేషనల్ వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మేళా 2 రోజుల పాటు జరగనుంది. దీనికి రైతులు, మహిళా రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయ విద్యార్థులు హాజరయ్యారు. అనకాపల్లి నూగాళం అమ్మవారి ఆలయ పునఃప్రారంభోత్సవంలో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. పసిడి కలశ ప్రతిష్ఠ చేసిన స్పీకర్ 15 కోట్ల నిధులతో ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు అమ్మవారి నెల పండుగ కొత్త అమావాస్య జాతరకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం రేపుతోంది. సింగపూర్ నుండి శంషాబాద్ వస్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో బాంబు ఉందంటూ ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అధికారులు విమానం ల్యాండ్ అయిన వెంటనే భద్రతా సిబ్బంది దాన్ని ఐసోలేషన్ కు తరలించారు. ఏపీలో 3 నగరాల్లోని హోటల్స్ పై ఐటీ రైడ్స్ చేపట్టారు. వైజాగ్, నెల్లూరు, రాజమండ్రిలోని హోటల్స్ లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. హోటల్లో ఆన్లైన్ పేమెంట్స్, డిజిటల్ కంప్యూటర్ డేటాను పరిశీలించారు అధికారులు. నెల్లూరులోని హోటల్లో గతంలోనూ తనిఖీలు చేసిన అధికారులు పేమెంట్స్, ట్యాక్స్ కు మధ్య తేడాను గుర్తించారు. మరోసారి అదే హోటల్లో తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో కుకట్పల్లిలో ఘనంగా మహిళా దినోత్సవం నిర్వహించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు. రాజకీయాల్లో మహిళలకు అన్ని రంగాల్లో 50% రిజర్వేషన్ పెట్టింది కేసీఆర్ అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 3 జిల్లాలకు మహిళా కలెక్టర్లే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రావీణ్య, మెదక్ జిల్లాకు చెందిన ప్రతిమా సింగ్, సిద్దిపేటకు హైమావతి ఉన్నారు. ఇక సంగారెడ్డి అదనపు కలెక్టర్ గా మాధురి, నారాయణ్ ఖేడ్ సబ్ కలెక్టర్ గా ఉమాహారతి బాధ్యతలో ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఒక్కరోజు మొక్కుబడిగా చేసే కార్యక్రమం కాదని, సమాన అవకాశాలతో మహిళల్ని నిరంతరం ప్రోత్సహించాలని కలెక్టర్లు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్లో కాంగ్రెస్ నాయకుడు, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు అనిల్ కుమార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి మహిళల కోసం ప్రత్యేక బస్సును ప్రారంభించారు. బస్తీ బాటలో భాగంగా మల్లాపూర్ డివిజన్లో మహిళలు బోడుప్పల్ వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, అందుకే బస్సు సౌకర్యాన్ని కల్పించినట్టు తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తిని ప్రతిబింబించేలా చేనేత మగ్గంపై ప్రత్యేకంగా పట్టు చీరను తయారు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన హరిప్రసాద్ రేఖా దంపతులు 3 నెలల పాటు కష్టపడి ఈ అపురూపమైన చీరను తయారు చేశారు. మన దేశ మహిళలు సాధించిన ఘన విజయాలను గుర్తు చేస్తూ వాటిని ఒకే చీరపై ప్రతిబింబించేలా ప్రత్యేకంగా ఈ పట్టు చీర నేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోస్టాఫీసులో రాష్ట్రంలోని ప్రప్రథమంగా మదర్ ఫీడింగ్ రూమ్ ని ప్రారంభించారు. అంతర్జాతీయ విమెన్స్ డే పురస్కరించుకుని పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పోస్టాఫీస్ కు వచ్చే చంటి పిల్లల తల్లుల సౌకర్యార్థం కోసం మదర్ ఫీడింగ్ రూమ్ ని ప్రారంభించినట్టు పోస్టల్ ఎస్పీ శ్రీకర్ బాబు తెలిపారు. మహిళా భద్రతకు కేరాఫ్ అడ్రస్ గా ఏలూరు జిల్లా పోలీస్ శాఖ మారుతోందని ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. మహిళా పోలీసులు పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మహిళా కళాశాలలు, పాఠశాలల వద్ద ఈవ్ టీజర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏలూరు పోలీసులు డ్రోన్ పెట్రోలింగ్ ను రంగంలోకి దించారన్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం చిన్నగూడెం గ్రామస్తులంతా కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినూత్న రీతిలో తమ సమస్యలు చెప్పుకొచ్చారు. గతంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో సోలార్ లైట్స్ ని ఏర్పాటు చేశారు. అయితే తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, గూడెం బాగు కోసం పవన్ కళ్యాణ్ బాటలు వేయాలని వేడుకున్నారు. విశాఖ జిల్లా గాజువాకలో తండ్రి కలల్ని కుమార్తె నిజం చేసింది. యూపీఎస్సీ పరీక్షలో 573 ర్యాంక్ సాధించింది. గుమ్మల శ్వేత తండ్రి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగి. శ్వేత చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి యూపీఎస్సీలో విజయం సాధించిందని తల్లిదండ్రులు తెలిపారు. ఆన్లైన్ ద్వారా శిక్షణ తీసుకున్నానని, ఐఏఎస్ కావడమే లక్ష్యంగా చదివినట్టు శ్వేత తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం వెలగలేరు, కొత్తూరు, తాడేపల్లి శివార్లో గ్రావెల్ తవ్వకాలపై రైతులు, దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలను అడ్డుకుని నిరసన తెలిపారు. తమ మామిడి తోటల్ని అక్రమంగా కబ్జా చేసి గ్రావెల్ తరలిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రావెల్ తవ్వకాలతో మామిడి చెట్లను కూల్చేస్తున్నారని ఆరోపించారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అటు బహుళ పంచమి శుభ ముహూర్తం కావడంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేకువజామునే అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వేలాది మంది భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు, కుంకుమార్చన పూజలు చేయించారు. విజయకీలాద్రిపై హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాల్లో భాగంగా చతుస్థానార్చన, మన్యు సూక్త హవనం చేశారు. అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహించారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్లో మల్లన్న బోనాల జాతర వైభవంగా జరిగింది. సుమారు 80,000 మంది మహిళలు బోనాలు నెత్తినెత్తుకుని స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కాముడు పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం ప్రతి సంవత్సరం పెద్దాపూర్లో మల్లన్న బోనాల జాతర నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. మార్చి నెల మొదటి వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఉదయం నుంచే మండుతున్న ఎండలతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. ఉదయం నుంచే ఎండ వేడిమికి జనం బయటకు రావాలంటే హడలిపోతున్నారు. అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రావాలంటూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఈసారి మార్చిలోనే ఎండలు మండిపోతుండటంతో ఏప్రిల్ మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని జనం ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో వేసవి ముందే పంటలు ఎండిపోతున్నాయి. మరో నెల రోజుల్లో పంట పూర్తయిపోతుంది. ఇలాంటి సమయంలో పంటలు ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బీడు వారుతున్న పంట పొలాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ కుడి కాలువ పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలోనే మొదటి రింగ్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పాల్గొన్నారు. రింగ్ మెట్రోతో కలిపి ఢిల్లీ మెట్రోకు సంబంధించి 2 కొత్త కారిడార్లను మోదీ లాంచ్ చేశారు. 12.3 కిలోమీటర్ల పొడవు కలిగిన పింక్ లైన్ తో పాటు 9.9 కిలోమీటర్ల దూరం కలిగిన మజెంటా లైన్ కారిడార్లను మోదీ ప్రారంభించారు. ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో నిరసనలు ఊపందుకుంటున్నాయి. కోల్కతాలో జరిగిన ఆందోళన కార్యక్రమానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యారు. ఓట్ల తొలగింపుతో బీజేపీ అన్ని రాష్ట్రాల్లో గెలవాలని చూస్తోందని ఆరోపించారు. నిరసన ప్రదర్శనలో భాగంగా ఆదివాసీ మహిళలతో మమత ఆడిపాడారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ మహిళా విభాగం ఆందోళన చేపట్టింది. సిలిండర్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోల్కతాలో ఆందోళన చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. సిలిండర్ ధరల భారం పేద ప్రజల మీద పడకుండా కేంద్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ కుమారుడు విశాంత్ కుమార్ జేడీయూ పార్టీలో చేరాడు. పట్నాలోని జేడీయూ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన జేడీయూ పార్టీ కండువాను కప్పుకున్నారు. దీంతో జేడీయూ కొత్త వారసుడు వచ్చాడని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. తో సమానంగా మహిళలు అన్నింటిలో రాణించాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. చండీగఢ్లోని సుఖ్నా సరస్సు దగ్గర మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మ్యారథాన్ ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ మ్యారథాన్ లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మహిళలు విధులు నిర్వహించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో మహిళలు డ్యూటీ చేశారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిపోయే విమాన సర్వీసులకు సూచనలు చేశారు. అటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతీయ రైల్వే మహిళా సిబ్బందితో కూడిన ప్రత్యేక రైలును నడిపింది. బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ రైలు పూర్తిగా మహిళలే విధులు నిర్వహించారు. లోకో పైలట్ నుంచి మొదలుకొని ట్రైన్ గార్డు వరకు మహిళా సిబ్బందే పనిచేశారు. మిడిల్ ఈస్ట్ గల్ఫ్ లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్న భారత విదేశాంగ శాఖ అక్కడ చిక్కుకున్న భారతీయులను తిరిగి వెనక్కి తీసుకొస్తోంది. వారం రోజుల్లో పశ్చిమాసియా గల్ఫ్ నుంచి 52,000 మంది ఇండియన్స్ భారత్ కు తిరిగి వచ్చినట్టు తెలిపింది. పశ్చిమాసియా గల్ఫ్ దేశాల్లోని పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి ఓ విమానంలో 50 మంది భారతీయులు బెంగళూరుకు చేరుకున్నారు. యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల్లో విమాన సర్వీసులు నిలిపివేయడంతో దుబాయ్ గల్ఫ్ దేశాల్లో భారతీయులు పెద్ద సంఖ్యలో చిక్కుపోయారు. విమాన సర్వీసులు కొన్నింటిని పునరుద్ధరించడంతో భారతీయుల రాక మొదలైంది. దుబాయ్ నుంచి చెన్నైకి ఓ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. వీరంతా తమ కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మోదీ నెల 11న తమిళనాడులో పర్యటించనున్నారు. తిరుచి బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో మోదీ పర్యటన కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తిరుచిలో మోదీ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మోదీ హెలిప్యాడ్ స్థలాన్ని కేంద్ర మంత్రి మురుగన్ పరిశీలించారు. తమిళనాడులో కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. ఎన్నికల వ్యూహాలపై చర్చ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పొత్తులపై చర్చలు జరిగాయి. రాష్ట్ర ఏఐసీసీ ఎన్నికల ఇన్ఛార్జ్ గిరీష్ షోరన్కర్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కె సెల్వం పెరుంతంగై అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. తమిళనాడులో డీఎంకే పార్టీ ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేసింది. సోమవారం తిరుచిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు సీఎం స్టాలిన్ తో పాటు డీఎంకే ముఖ్య నేతలు హాజరు కానున్నారు. తిరుచి చెన్నై జాతీయ రహదారి వెంబడి సిరుగనూర్ దగ్గర సుమారు 400 ఎకరాల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. పార్కింగ్ కోసం సుమారు 200 ఎకరాలను కేటాయించారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది పార్టీ కార్యకర్తలు ఈ బహిరంగ సభకు హాజరవుతారని పార్టీ అంచనా వేస్తోంది. మధ్యప్రదేశ్ లో రంగపంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల కోసం ఇండోర్ లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
దేశవ్యాప్తంగా ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు యూపీలో చలి పంజాబ్ విసిరింది. యూపీలోని బులంద్ షహర్లో చలితో పాటు భారీగా మంచు కురిసింది. దీంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. పొగమంచులో వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వరల్డ్ విమెన్స్ డే సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో మహిళలు బుల్లెట్ రైడ్ చేసి అదుర్స్ అనిపించారు. చాలా మంది మహిళలు బుల్లెట్ రైడ్ లో పాల్గొని సందడి చేశారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఇలాంటి వేడుకలను నిర్వహించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. పెర్త్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా విమెన్స్ పై ఆస్ట్రేలియా మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 25 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారు జట్టు 4.3 ఓవర్స్ లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 28 పరుగులు సాధించింది. టీమిండియా ఆటగాడిగా, కెప్టెన్ గా, బీసీఏ అధ్యక్షుడిగా, కోచ్ గా, మెంటర్ గా వివిధ హోదాల్లో క్రికెట్ కు సేవలందించిన భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్వరలో క్రికెటేతర రంగంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ప్రముఖ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ బెంగాలీ వెర్షన్ కు హోస్ట్ గా ఎంపికయ్యాడు. ఈ షోను ఇటీవలే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఘనంగా ప్రకటించారు.